హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈజీగా చేసుకునే రాగి చపాతి. ఒక గిన్నెలో వాటర్ పోసి వేడి చేసుకోవాలి. దాంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. రాగి పిండి వేడి వాటర్తోనే కలుపుకోవాలన్నమాట. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి గంటతో కలుపుకోవాలి ఫస్ట్. ఆ తర్వాతకి చేయి పెట్టుకొని కలుపుకోవచ్చు. అమ్మ చేసిన రాగి రొట్టి అమ్మ చాలా మెత్తగా కలిపి దాన్ని ముద్దలు చేసుకుంది. ఒక కవర్ పైన ఆయిల్ వేసి కొంచెమంతా ఆ పిండి ముద్ద పెట్టి మంచి చుట్టూ కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవచ్చు. అమ్మ అయితే ఆయిల్తో చేసిందిలే, కానీ పిండితో కూడా చేసుకోవచ్చు. ఆయిల్తో చేస్తే తీయటానికి ఈజీగా ఉంటుందని చేసింది. గోధుమ పిండి చపాతీలాగా మంచిగా పొంగింది. రాగి దోశ చాలాసార్లు చేశానులే, కానీ చపాతీ మాత్రం ఎప్పుడు చేయలేదు. మంచిగా రెండు వైపులు కూడా నీట్గా మంచిగా కాల్చుకోవాలి. హెల్తీ అండ్ టేస్టీ రాగి రొట్టి చేయటం చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఇంట్లో ఏ కర్రీ చేసినా కానీ ఈ రొట్టె చేసుకొని తినేయచ్చు. ఎంతో రుచిగా ఉండే రాగి రొట్టి రెడీ.